హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిన్న ఒక ఆఫీస్ అనేది సెట్ చేసుకోవాలి. అది ఇంటీరియర్ గా అద్భుతంగా ఉండాలి, డిజైన్లు అనేవి లుకింగ్ పరంగా సూపర్ గా ఉండాలి అనే విధంగా సీలింగ్స్ కి ప్లస్ వాల్స్ కి ఈ విధంగా పీవీసీ షీట్స్ తోటి డిజైన్ అనేది చేసుకోవడానికి ఎంత ఖర్చు అయిందో ఈ ఆఫీస్ ని అయితే చూడండి. దీని మొత్తానికి ఎంత ఖర్చు అయిందో నేను బడ్జెట్ అనేది ఇప్పుడు చెప్తా. ఇది మొత్తం కూడాను 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల లోపే దీనికి బడ్జెట్ అనేది అవడం జరిగిందండి. పైన చూస్తున్న ఫాల్ సీలింగ్ కానీ, అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న వాల్స్ కి ఏదైతే ఉన్నాయో ఈ వాల్స్ కి పీవీసీ మార్బుల్ షీట్స్ అనేవి ఉపయోగించి డిజైన్ అనేది చేయడం జరిగిందండి. ఈ విధంగా డిజైన్ చేసుకోవడానికి జస్ట్ 40,000 రూపాయల లోపే మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇది వచ్చేసి చిన్న ఆఫీస్ అండి. అంటే 2 రూములుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అనేవి చూపించడానికి ఈ రూమ్ ని డిజైన్ చేసుకున్నారు. దీని లోపల వచ్చేసి చిన్న ఆఫీస్ రూమ్ టైప్ లో డిజైన్ అయితే చేసుకున్నారు. ఈ 2 రూమ్లు కలుపుకొని మార్బుల్ షీట్స్ అనేవి దీనికి గోడలకి ఫిట్ చేయడం జరిగింది. జనరల్ గా పెయింట్స్ అనేవి వేసుకున్న కనీసం ఒక 50,000 నుంచి 60,000-70,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. అలా కాకుండా ఈ మార్బుల్ షీట్స్ అనేవి ఉపయోగించి అద్భుతంగా అయితే డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇది ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే మన్నిక విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 40 సంవత్సరాల వరకు ఇవి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇవి వచ్చేసి మనకి కంప్లీట్ గా వాటర్ ప్రూఫింగ్ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫైర్ ప్రూఫ్ ఉంటుందండి. అలాగే టెర్మిట్ ప్రూఫ్ కూడా, మనకి చెదలు అనేది పట్టే ఛాన్సే ఉండదన్నమాట. ఈ విధంగా 3 విధాల ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి ఏంటంటే ఫ్రీ మెయింటెనెన్స్ అనమాట. ఏదైనా చిన్న చిన్న మరకలు పడినా సరే సింపుల్ గా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసినట్లయితే ఈజీగా అయితే క్లీన్ అవుతాం జరుగుతుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి కబోర్డ్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు అండి. కబోర్డ్స్ లో ఉపయోగించుకోవచ్చు, అలాగే ఆఫీస్ టేబుల్స్ లో ఉపయోగించుకోవచ్చు, ఫాల్ సీలింగ్స్ లో ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి జనరల్ గా వాల్స్ ఏవైతే ఉంటాయో వాల్ డిజైనింగ్ లో కూడా ఈ మార్బుల్ షీట్స్ అనేవి మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫ్లోరింగ్ ఇలాంటి వాటిలో కూడా వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు అండి. మనకు వచ్చేసి స్క్వేర్ ఫీట్ లెక్క చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 150 రూపాయలు 160 రూపాయలు ఆ మధ్యలో వీటి రేట్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఇది ఏరియా వైజ్ కొంచెం అటు ఇటుగా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మిగతా వివరాలకు కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చానండి. అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక ఆఫీస్ డిజైన్స్ లోకి వచ్చినట్లయితే ఎక్సలెంట్ గా అయితే ఇవి మనకి యూజ్ అవుతాయండి. అంటే గ్రాండ్ లుక్ తో ఉండేటట్లు మనకి మార్బుల్ షీట్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవే మనం ఇళ్లలో కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి ఇళ్లలో వచ్చేసి లివింగ్ రూమ్స్ లో వీటిలో ఎక్కువగా మనం రాయల్ ప్లే డిజైన్స్ ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉంటామండి. అవేంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆటోమేటిక్ గా పెయింట్ కాబట్టి పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే డిజైన్ అనేది చేయించుకుంటూ ఉంటాం. అదే వీటి విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 40 సంవత్సరాల వరకు మనకి ఎటువంటి డ్యామేజీ అవ్వదు కాబట్టి ఇవి వాల్స్ కి అయితే ఎక్సలెంట్ గా అయితే మనకి సెట్ అవటం జరుగుతుంది. అలాగే లుక్ పరంగా అల్టిమేట్ గా అయితే ఉండటం జరుగుతుంది. అలాగే సీలింగ్ డిజైన్స్ లో కూడా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు అండి. సీలింగ్స్ లో కూడా మనకి రకరకాల డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ లో అయితే ఉంటాయి అనమాట. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మన ఛానల్లో వీడియో అయితే చేసామండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో. ఎవరైనా చూడకపోయినట్లయితే ఈ వీడియోలోని కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. లేకపోతే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి అయినా సరే చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి.